నీకేమి కావాలో కోరుకో అనే బిడ్డలను దేవుడు మన కొరకు లేవనెత్తుతాడు. మీకేమి కావాలో కోరుకోమని కోరేటటువంటి రాజులను మన కొరకు దేవుడు ప్రేరేపిస్తాడు. అధికారులను దేవుడు మన కొరకు ప్రేరేపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ మధ్య మా ఎమ్మెల్యే గారు మా మీటింగ్లకు వచ్చి 2 మాటలు చెప్పమంటే ఒక మాట చెప్పారు. నాకు కొంచెం నచ్చింది అది. పరిశుద్ధరాజు గారు ఎన్నిసార్లు అడిగినా ఏమడిగినా ఆయనకి ఫలానా చేయమని ఇంతవరకు నన్ను ఏం అడగలేదు, ఎవరికో ఒకరికే చేసి పెట్టమనో ఏదో ఒకటి ఇదే అడిగారు తప్ప మనకంటూ ఏం కోరికలు ఉంటాయి పెద్దగా? పరిచర్య నిమిత్తమే కదా, ప్రజల కొరకే కదా. దేవునికి స్తోత్రం. ఇది కూడా వాస్తవంగా ఎస్తేరు తన కొరకు కోరిన కోరిక కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఎస్తేరుకు కోరుకునే అవకాశము వచ్చినా ఆమె కోరుకోవాలా. ఏం కోరింది? ప్రజల క్షేమం, యూదుల క్షేమం, దేవుని బిడ్డల రక్షణ. దేవునికి స్తోత్రం.